అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం మన ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి ఎవరికి ఇప్పుడు జరిగిన ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము అన్నది ఎవరికి తెలీదు అనేది లేనే లేదు. అయినా ఎందుకు ఇంత డిలే అవుతుంది అన్నది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి వరకు ఒక డాక్టర్ గా మాట్లాడారు, ఒక కన్సర్న్ ఫాదర్ గా మాట్లాడారు. నేను ఒక అమ్మని, డాక్టర్ కన్నా ముందు నేను ఒక అమ్మని, నాకు ఒక కొడుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు నాకు భయం వేసింది. ఆ ఇన్సిడెంట్ గురించి కాదు, నా కొడుకు గురించి. అంటే నేను ఆ కొడుకుని ఎలా పెంచాలి అన్నది ఆలోచిస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలమండి మనం. ఇప్పుడు అందరు కూడా పేరెంట్స్ అందరు రోల్ ఉందండి దీంట్లో. ఆ హత్యకి కారణమైనది అవి ఏ స్టూడెంట్ అయినా అవ్వని, వాళ్ళు ఎవరైనా కానీ, అక్కడ జరిగింది ఒక డాక్టర్ కి మాత్రమే కాదు, ఒక అక్కకి, ఒక చెల్లికి, ఒక కూతురికి. దీని వెనకాల తల్లిదండ్రుల పాత్ర 100% ఉంది. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావు. ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు? నువ్వు డ్యూటీలో బిజీ ఉండొచ్చు, నీకు నైట్ డ్యూటీస్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, పిల్లల్ని ఎవరు పెంచాలి, వారు సరైన ద్రోణిలో వెళ్తున్నారా లేదా అనేది ఎవరు ఆలోచించాలి. ఆ పిల్లవాడు తప్పు చేస్తున్నాడా లేదా అనేసి టైం అన్నా ఇస్తున్నావా లేదా? ఇది తల్లిదండ్రులకి ఒక క్వశ్చన్, ప్రతి అన్నకి క్వశ్చన్, ప్రతి అక్కకి క్వశ్చన్. అమ్మా తల్లులారా, తండ్రులారా, ఇక్కడ అందరూ ఉన్నారు. మీరు ఒక ఆఫీస్ లో పొజిషన్ ని హెల్ప్ చేయకన్నా ముందు, మీరు ఒక ఆఫీసర్ కాకన్నా ముందు మీ తల్లి, మీ తండ్రి అన్న విషయం మర్చిపోకండి. నీ కొడుకు తప్పు చేస్తున్నాడు, దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ ఖాతాలో అలాంటి కేసెస్ ఎన్ని ఉండాలి ఒక్కసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులుగా ముందు మనం ఏ బాధ్యత ఈ సొసైటీలో, సమాజంగా మనం ఏ బాధ్యత కలిగి ఉండాలి అన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి తండ్రి బాధ్యత. నేను నిన్న ఓపీ కన్సల్టేషన్ కి ఒక టీచర్ వచ్చిందని నా దగ్గరికి. ఆ టీచర్ కి నేను కన్సల్టేషన్ రాసాక అడిగాను ఒక క్వశ్చన్. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, మీరు టీచర్ లాగా స్కూల్లో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? మీరు స్టూడెంట్స్ ని ఏ విధంగా ఇలాంటి ఇష్యూల్లో వాళ్ళకి అడుగుతున్నారు, ఏ విధంగా వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానానికి నాకు భయం వేసింది. ఆ టీచర్ ఏం చెప్పుకుంటుందంటే, అమ్మా నేను టీచర్ కాకన్నా ముందు నాకు 3 కొడుకులు ఉన్నారు, థ్యాంక్ గాడ్ నేను బయాలజీ టీచర్ కాదండి అని చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారని అడిగితే ఆ తల్లి ఆవేదన పడుతుంది. నేను టీచర్ అయినా కూడా బయాలజీ, మేము లంచ్ పీరియడ్ లో అందరం టీచర్స్ కూర్చున్నప్పుడు, ఫీమేల్ టీచర్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం. స్టూడెంట్స్ కి ఏ విధంగా చెప్పాలి అనేది ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్ when they are introduced into the biology science subject ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆ పిల్లలు అడిగే క్వశ్చన్స్ కి టీచర్స్ కి భయం వేస్తుందంట. ఎంత పాజిటివ్ వేలో వాళ్ళని తీసుకెళ్దామని చూసినా కూడా, ఏదైతే టెక్స్ట్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని ఎంత పాజిటివ్ వేలో తీసుకెళ్దామన్నా కూడా వాళ్ళ పాజిటివ్ వేకి రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేడం ఒక పాయింట్ చెప్పగానే దాని వెంటనే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని దాంట్లో ఓపెన్ చేసి వాళ్ళు పాజిటివ్ దాన్ని పక్కన పెట్టి నెగటివ్ తీసుకుంటున్నారు. ఆ టీచర్ చెప్తుంది, ఈ సమాజం ఆల్రెడీ చేయి దాటిపోయిందండి అని చెప్తుంది. సో దయచేసి సమాజమా మేలుకో, సమాజమా మేలుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ముందు మన పిల్లలు, ఇప్పుడు ఆ ఆడబిడ్డ, అక్కడ చనిపోయిన బిడ్డ ఒక డాక్టర్ అయిండొచ్చు, కానీ ఆమె ముందు బిడ్డ, ఒక అమ్మ నాన్నకి బిడ్డ, ఒక సిబ్లింగ్ కి చెల్లి. మన పిల్లలు, మన కూతుళ్ళు, మన అక్క చెల్లెలు ఉన్నారండి, మన తల్లులు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటివి జరగొద్దంటే దయచేసి తల్లి తండ్రి నుంచి సమాజం, తల్లిదండ్రులు సమాజంలోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దయచేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. పేరెంట్స్, ఐ నో మీకు బిజీ షెడ్యూల్ ఉంటుంది, మీరు సంపాదనలో మునిగిపోతున్నారు, కానీ దయచేసి మీ తల్లిదండ్రుల విషయం మర్చిపోకుండా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి. స్క్రీన్ టైం ని ఆపండి, అవసరం లేదు. డిజిటలైజేషన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. దయచేసి పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్సో దెన్ కమ్స్ ద అదర్ ఆఫీషియల్ ర్యాంకింగ్స్. దయచేసి ఈ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ఇది ప్రొటెస్ట్ ని సపోర్ట్ కాదు, మనందరి బాధ్యత.